సుదీర్ఘ మన్నిక ఎన్బీసీ బేరింగ్ సమర్పించు హెడ్లైన్స్. ఖచ్చితంగా మళ్ళీ అధికారంలోకి వస్తున్నాం. జూన్ 9న ప్రమాణ స్వీకారం. అందులో ఏ అనుమానం లేదన్న సజ్జల. తెలంగాణ రాష్ట్ర చిహ్నంపై సీఎం సమీక్ష. జూపల్లి, రుద్ర రాజేశం, కోదండరాం హాజరు. చిహ్నం తుది రూపుపై చర్చలు. ఒక్క కంపెనీ విత్తనాల కోసమే ఎక్కువ డిమాండ్. ప్రస్తుతం 60,000 ప్యాకెట్లు వచ్చాయి. పత్తి రైతుల కష్టాలపై ఆదిలాబాద్ కలెక్టర్ క్లారిటీ. విత్తనాల కోసం రైతులకు ఏమిటి వెతలు? పర్యవేక్షించాల్సిన వ్యవసాయ మంత్రి. ఎక్కడ ప్రభుత్వం ఉన్నట్ట లేనట్ట? ఫోన్ ట్యాపింగ్ పై కేంద్రం స్పందించాలి. కేసీఆర్ 100% ఇరుక్కుంటారు. కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కమెంట్స్. ఫోన్ ట్యాపింగ్ పై రేవంత్ మౌనం ఎందుకు? బీఆర్ఎస్ నేతలపై చర్యలేవి? సిబిఐ విచారణ జరిపించాలన్న లక్ష్మణ్. హేమకు మరోసారి నోటీసులు. జూన్ 1న రావాలన్న బెంగళూరు సీసీబీ. మొన్న విచారణకు హాజరు కాని నటి. బెజవాడ కలుషిత నీటి ఘటనపై చర్యలు. 6 వీఎంసీ అధికారుల సస్పెన్షన్. 2కి షోకాజ్ నోటీసులు. తెలంగాణ అవతరణ వేడుకలకు ఏర్పాట్లు పరిశీలించిన మేయర్ విజయలక్ష్మి. సమన్వయంతో పనిచేయాలని సూచన. జూన్ 11లోగా రిజర్వేషన్లు పెంచకపోతే యుద్ధమే. ఎస్సీ ఎస్టీ బీసీలతో ఉద్యమం చేస్తాం. రేవంత్ సర్కారుకి మందకృష్ణ మాదిగ డెడ్లైన్. విధులకు హాజరు కాని ఉద్యోగులు 265 మందికి చిత్తూరు కలెక్టర్ నోటీసులు. వివరణ ఇచ్చాక 65 మందిపై వేటు. తూర్పుగోదావరి జిల్లాలో స్టిక్కర్ రాజకీయం. బైకులు, కార్లపై 2 పార్టీల నేతలు ఏర్పాటు. ఫలితాలకు ముందే వినూత్న ప్రచారం. ఉపాధి కూలీలపై తేనెటీగల దాడి. 50 మందికి గాయాలు. పి గన్నవరం పిహెచ్సికి తరలింపు. తెలంగాణలోని ఆర్టీఏ ఆఫీసుల్లో ఏసీబీ సోదాలు. పలు అవకతవకలను గుర్తించిన అధికారులు. చర్యల కోసం ప్రభుత్వానికి ఏసీబీ నివేదిక. ఏసీబీ కస్టడీకి ఏసీపీ ఉమామహేశ్వరరావు. బంజారాహిల్స్ ఆఫీసులో విచారణ. బినామీ డాక్యుమెంట్లపై ఆరా. కౌంటింగ్ పై పోలీసుల ఫోకస్. ముందు జాగ్రత్తగా తాడిపత్రిలో భద్రత. కేతిరెడ్డి, జేసీ ఇళ్ల చుట్టూ ముళ్ల కంచెలు. బదిలీలు, ఉద్యోగ నియామకాల్లో అవకతవకలు. కడప రీజనల్ డైరెక్టర్ విచారణ. చిత్తూరు డిఎంహెచ్ఓ, ఏఓలపై ప్రశ్నల వర్షం. ఛత్తీస్గఢ్లో ఎన్కౌంటర్. 2 మావోల మృతి. బీజాపూర్ జిల్లా బద్దేపరాలో ఘటన. ఏపీకి తిరుపతిని రాజధానిగా చేయాలి. రాష్ట్ర ఎంపీలంతా ఇండియా కూటమిలో చేరాలి. హోదా కాంగ్రెస్తోనే సాధ్యమన్న చింతామోహన్. 3 రోజుల అత్యంత భారీ వర్షాలు. అరుణాచల్ ప్రదేశ్కు ఐఎండీ హెచ్చరికలు. పలు ప్రాంతాలకు రెడ్ అలర్ట్ జారీ. సుప్రీంకోర్టులో కేజ్రీవాల్కు చొక్కెదెరు. మధ్యంతర బెయిల్ పొడిగించాలని పిటిషన్. లిస్టు చేయడానికి రిజిస్ట్రీ నిరాకరణ. ఉత్తరాది రాష్ట్రాల్లో భానుడి భగభగలు. ఢిల్లీ, రాజస్థాన్లో 50 డిగ్రీల ఉష్ణోగ్రత. అత్యవసరమైతేనే బయటకు రావాలని సూచన. పేటీఎంలో వాటా కొనేందుకు అదానీ కసరత్తు. పేటీఎం వ్యవస్థాపకుడు విజయ్తో చర్చలు. ఇవాళ 5% పెరిగిన పేటీఎం షేర్. సుదీర్ఘ మన్నిక ఎన్బీసీ బేరింగ్ సమర్పించు హెడ్లైన్స్.